హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. 22,302 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సెన్సెక్స్ 73,466 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 48,021 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్లో ఉన్న స్టాక్స్లో హీరో మోటార్ కాప్ 3% పెరిగింది. తర్వాత బీపీసీఎల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, హిండాల్కో, కోల్ ఇండియా ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% వరకు పెరిగాయి. సో నష్టపోయిన స్టాక్స్లో టాప్లో ఉంది డాక్టర్ రెడ్డి, 3.22% మైనస్లోకి వెళ్ళింది. తర్వాత ఏషియన్ పెయింట్స్ 2.39%, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్ఎల్ టెక్ ఇవన్నీ కూడా నెగటివ్లో క్లోజ్ అయ్యాయి. సో మిడ్ క్యాప్ సెలెక్ట్ స్టాక్స్ లో చూస్తే భారత్ ఫోర్జ్ టాప్ లో ఉంది, 13.32% పెరిగింది. ఒక స్టేజ్ లో 15% వరకు కూడా అప్ సైడ్ కి వెళ్ళిన స్టాక్ అది. తర్వాత ఐడియా 2.42%, అశోక్ లీలాండ్ 2%, క్యూమిన్స్ ఇండియా 2%, పాలీక్యాప్ బాగా పెరిగింది. సో తర్వాత నెగిటివ్ గా ఉన్న వాటిలో ఓల్టాస్ రిజల్ట్ బాగలేదని చెప్పేసి బాగా డౌన్ అయింది, దాదాపుగా 5% వరకు డౌన్ అయింది. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూస్తే ఈరోజు 22,302 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత ఆ గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ మనకి లోయర్ సైడ్ ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ ఈ రోజు లోనే తీసుకోవచ్చు, 22,185-190 లెవెల్స్. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,100 ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఒకటి ఇప్పుడు ఓవరాల్ గా బయాస్ నెగిటివ్ ఉంది. ఏదైనా ర్యాలీస్ వస్తే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇంట్రాడే వోలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కాషియస్ గా ఉండాలి. హైయర్ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,380, ఇది మంత్లీ పివోట్ లెవెల్. సో దీన్ని బ్రేక్ చేస్తే కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. మనకి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 22,400 దగ్గర ఉంది. సో ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఈ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 22,580 మన కీ లెవెల్ నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. సో మనం గతంలో అనుకున్న కీ లెవెల్ కన్నా కింద బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో 48,750 ఇప్పుడు కీ లెవెల్ లాగా ఉంటుంది. సో దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,278 ఆర్ 48,300. సో దీన్ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉన్న లేదా రేపు మార్నింగ్ ఓపెనింగ్ దీనిపైన ఓపెన్ అయ్యి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సస్టైనబుల్ గా ఉంటే మాత్రం అది నెక్స్ట్ 48,500-650 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. కొంచెం ఇంకొకటి ఏంటంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో 48,280 లెవెల్ వచ్చి మనకి 20-డే సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం కొంచెం అప్ సైడ్ కి వెళ్ళొచ్చు, కొంత కన్సాలిడేట్ కావచ్చు ఇదే లెవెల్స్ లో. అయితే ఒకటి వీక్నెస్ ఉంది కాబట్టి ఏదైనా ర్యాలీ వస్తే అది మనం సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు హైయర్ లెవెల్లో. సో ఇప్పుడు ఒకవేళ ఈరోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం 47,600 వరకు రావచ్చు, 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా మనం చూడాలి, 47,600. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్స్ ఏం బిల్డ్ అవుతున్నాయో చూద్దాం. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది భారత్ ఫోర్జ్. ఇందాక కూడా అనుకున్నాం, ఈ రోజు ఆల్మోస్ట్ 15% వరకు పెరిగి క్లోజింగ్ వచ్చేసరికి 13.32% దగ్గర క్లోజ్ అయింది, 1,443 కరెంట్ ప్రైస్ ఫ్యూచర్స్ లో. అయితే తర్వాత చంబల్ ఫెర్టిలైజర్, టీవీఎస్ మోటార్, ఎంఎఫ్ఎస్ఎల్, ఏబీబీ, మ్యారికో, క్రాంప్టన్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో నుంచే మనం 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా చార్ట్స్ చూద్దాం. ఫస్ట్ భారత్ ఫోర్జే చూద్దాం. ఈరోజు 15% వరకు పెరిగింది. సో ఇంకా హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చా లేదా కొంత ప్రైస్ రీట్రేస్ అయితే మనకు ఆపర్చునిటీ ఎక్కడ ఉండొచ్చు అనేది చూద్దాం. దాని తర్వాత చంబల్ ఫెర్టిలైజర్స్, ఈ 2 స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ భారత్ ఫోర్జ్. ఈ స్టాక్ వచ్చి భారత్ ఫోర్జ్ లో ఈరోజు డిసెంట్ ర్యాలీ చూసాం. సో ఆల్మోస్ట్ 1,470 దాకా వెళ్ళి క్లోజింగ్ వచ్చేసరికి 1,400 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ గా 1330 లెవెల్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసింది ఈరోజు ఇంట్రాడేలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి దాదాపుగా ఒక 3-6-7 డేస్ ఫాల్ ఏదైతే ఉందో ఆ ఫాల్ మొత్తాన్ని ఈరోజు బైసెక్ట్ చేసి పైన క్లోజ్ అయింది.
సో దీని ర్యాలీని మనం ఒకసారి ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ ప్రకారం చూస్తే ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ ఇచ్చింది. కరెక్షన్ తర్వాత ఇప్పుడు 100% రీట్రేస్మెంట్ అండ్ 138.2% రీట్రేస్మెంట్ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఈరోజు ఆల్మోస్ట్ 100% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గరే మనకి ప్రైస్ రిజెక్షన్ అయింది. ఇంట్రాడే ప్రాఫిట్స్ ఆర్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఎంట్రీ పాయింట్ కోసం ప్లాన్ చేయాలి. సో మనం జనరల్గా ఇట్లా వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ప్రైస్ రీట్రేస్మెంట్ కోసం. సో మనకి ఒక జోన్ లాగా తీసుకోవచ్చు 1330 నుంచి 1356. ఈ జోన్ మనకి ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఈ జోన్లోకి ప్రైస్ వచ్చి కన్సాలిడేట్ అవుతూ ఉంటే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద పెట్టుకొని హైయర్ లెవెల్లో మనకి 2 రెసిస్టెన్స్ పాయింట్స్ అయితే ఆల్రెడీ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాబోయే రోజుల్లో. 1530 ఆర్ 1535 లెవెల్స్ దగ్గర మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ లెవెల్స్ పెట్టుకొని ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్, ఫిబొనాచి రేషియోస్ ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం చేసుకుంటే మనకి ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి చంబల్ ఫెర్టిలైజర్స్. చంబల్ ఫెర్టిలైజర్స్లో ఒక డీసెంట్ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ వచ్చింది. సో ఇది ర్యాలీ. సో ఈ ర్యాలీ మనం ఫిబొనాచి రేషియోస్ వేసుకొని చూస్తే ఎగ్జాక్ట్ 61.8% రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రివర్సల్గా మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది. సో ఈ వేవ్ ఎక్స్టెన్షన్ ఫర్దర్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. 435 రూపీస్ ఈ ప్రీవియస్ హై. ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 404 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా లేదా ఈ లెవెల్ని క్రాస్ చేసి సస్టైనబుల్గా ఉన్నా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 385 కన్నా కిందకు వెళ్తే దీంట్లో కొంచెం ప్రాబ్లం రావచ్చు. మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ లోస్ని టెస్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్ మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. అరౌండ్ 385 ఆర్ 384 ఆ లెవెల్స్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇది ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చంబల్ ఫెర్టిలైజర్స్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.